ఏప్రిల్ 23వ తారీఖున రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరిగాయి, మనందరం కూడా చూసాం. అట్ ద సేమ్ టైం తమిళనాడులో కూడా ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఫలితం ఎలా ఉండబోతోందో ముందుగానే చెప్పినట్టుగా అయింది. కరప్ట్ మమతా గవర్నమెంట్ ఈజ్ ద రీజన్ వై బీజేపీ మే ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అనే అర్థం వచ్చేటట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడారు. మమతా బెనర్జీ గత 15 సంవత్సరాలుగా మొత్తం అవినీతిమయమైపోయింది పరిపాలన అంతా కూడా. అలాగే మహిళలకు భద్రత లేకుండా చేసింది, స్కాములు ఇవన్నిటితోటి నిండిపోయింది. కాబట్టి బహుశా అందుకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. బహుశా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్పకనే ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. దీంతో తాజాగా వచ్చినటువంటి ఒపీనియన్ పోల్స్ కానీ లేకపోతే ప్రీ పోల్ సర్వేలు కానీ ఎన్డీఏకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా సానుకూలంగా ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. గతంలో 118 వరకు వచ్చి ఆగిపోయినటువంటి సర్వేలు నెంబర్లు ఈ రోజున 130, 130, 140 పైన కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాయి. మరికొన్ని సర్వేలు కొంతమంది సెఫాలజిస్టులు విశ్లేషకులు చెబుతున్నటువంటి అంచనాలు అయితే 160 నుంచి 182 కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు బీజేపీ కేడర్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్లో కానీ అగ్రనాయకత్వంలో కానీ అటు అమిత్ షా కానీ ఇటు ప్రధాని మోదీ కానీ మే 4 తర్వాత అన్ని ఫైల్స్ ఓపెన్ చేస్తాం, అన్ని లెక్కలు తేలుస్తామని చెప్పి ప్రధాని మోదీ చెప్తున్నారు. ఇంకో పక్క అది దిగిపోవాల్సిన టైం వచ్చిందని చెప్పి అమిత్ షా కూడా చెప్తున్నారు. అక్కడే మకాం వేసుకుని కూర్చున్నారు. సో డెఫినెట్గా ఈ కాన్ఫిడెన్స్ చూస్తుంటే డెఫినెట్గా పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టుగానే కనబడుతోంది. అటువైపు నుంచి రియాక్షన్ కూడా అంత స్ట్రాంగ్గా వినిపించట్లేదు టీఎంసీ నుంచి. బహుశా కొంత నైరాశ్యమైనటువంటి వాతావరణం ఇప్పటికే ఆ పార్టీ కేడర్లో కనబడుతోంది. ఎందుకంటే దాదాపుగా 152 సీట్లకి ఇప్పుడే ఎన్నికలు జరిగిపోయినాయి ఫస్ట్ ఫేజ్లో. చాలా వరకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతాలు బీజేపీకి ఈ ఫస్ట్ ఫేజ్లోనే జరిగిపోయాయి. ఇక రెండో ఫేజ్లో కనుక డెఫినెట్గా ఒక 40 నుంచి 40 నుంచి 50, 55 ఆ ప్రాంతంలో తెచ్చుకోగలిగితే సీట్లు డెఫినెట్గా ఒక థంపింగ్ విక్టరీ నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు కూడా ఇదే జరగబోతోంది ఏమో వెస్ట్ బెంగాల్. ఎందుకంటే కాంగ్రెస్కి ఏం స్టేక్స్ లేవు అక్కడ. మహా వస్తే 1 నుంచి 5 సీట్ల మధ్యలో లేదా 6 సీట్లు మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ కనిపించట్లేదు. లెఫ్ట్ పార్టీలు అసలు ప్రచారంలో లేవు, అసలు గేమ్లో కూడా లేవు. కాబట్టి ఇది రాహుల్ గాంధీ జోస్యం కనబడుతోంది.